బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఓ వ్యక్తి వందలాది మంది యువకులను మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పాత బస్తీలో జరిగింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానని ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్కు జుట్టు వచ్చేలా చేశామని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో చాలా మంది యువకులు వకీల్ సెలూన్కు వెళ్లారు. వారందరికీ గుండు కొట్టి కెమికల్స్ రాసి పంపించాడు. చివరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో బాధిత యువకులు లబోదిబోమంటున్నారు. కొందరు యువకులు ఆసుపత్రిలో చేరారు. हैदराबाद में रहते ही वजीर अली मस्जिद के पास में बहादुरपुरे की रोड पे है। अलसफा दही की दुकान के बाजू में इनका सैलून है, बिग बॉस सैलून, नईम अपार्टमेंट के सामने। ज़्यादा से ज़्यादा शेयर करिए वीडियो को, जिसको गंजापन आ गया। फ्री सेवा है वकील साहब के पास में। और ये देखो 3 जनों को एक साथ दवाई लगाए इन्हों फ्री। बहुत अच्छा काम कर रहे हैं भैया, खिदमत का काम कर रहे हैं रमज़ान के महीने में। भाई ज़्यादा से ज़्यादा शेयर करिए वीडियो। चंदूलाल बारादरी, वजीर अली मस्जिद, और फ्री दवाई लगा रहे मेरे भाई। कोई पैसा नहीं है इसका। खाली 4 दिन जो ना 3 दिन तुम्हारे को परहेज करना है। शैम्पू साबुन का 3 दिन तक परहेज करना है। ना साबुन लगाना ना शैम्पू लगाना, खाली खोबरे का तेल लगाना है। खोबरे का तेल लगाए तो बस बारीक बारीक आए तो बारीक बारीक रेसेस होते। दवाई लगाए बाद वो आपके हेयर బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఓ వ్యక్తి వందలాది మంది యువకులను మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పాత బస్తీలో జరిగింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానని ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్కు జుట్టు వచ్చేలా చేశామని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో చాలా మంది యువకులు వకీల్ సెలూన్కు వెళ్లారు. వారందరికీ గుండు కొట్టి కెమికల్స్ రాసి పంపించాడు. చివరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో బాధిత యువకులు లబోదిబోమంటున్నారు. కొందరు యువకులు ఆసుపత్రిలో చేరారు.